క్రెడిట్. నేను ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్. నేను మొత్తం రాసి చెప్పడం నాకు అలవాటు. అది సార్ యూనిట్తో మీరు ట్రావెల్ చేశారా మూవీ కంప్లీట్ ఎవ్రీడే నేను షూటింగ్లో ఉండేవాడిని. ఓకే. చాలా గమ్మత్తుగా చిరంజీవి గారు బి గోపాల్ గారిని అడిగారంట, ఏంటండి రైటర్స్ కథ చెప్తారు వెళ్ళిపోతారు, అయితే ఇస్తారు వెళ్ళిపోతారు, డైరెక్టర్లు డైరెక్ట్ చేస్తారు, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడుగుతాము అక్కడ కూర్చుంటాం, ఇతను ఎందుకంటే వేరే సినిమా ఒప్పుకోకుండా డైలీ సెట్కి వస్తాడు చిన్ని కృష్ణ అనేవాడు, అసలు ఏంటి అతనికి ఇక్కడ పని అని అడిగాడంట బి గోపాల్ గారు. అడిగినప్పుడు ఆయన చాలా చెప్పాడంటే, ఏం లేదు సార్, అతని స్క్రిప్ట్ని మనం ఎక్కడైనా పాడు చేస్తామేమోనని చెప్పని గుంటకాడ నక్కలాగా ఉంటాడండి, అట్లా కాపలాగేస్తాడు, తనకి బాగా ఇంట్రెస్ట్, నరసింహనాయుడు అట్లాగే ఉన్నాడు, అన్నీ అట్లాగే ఉంటాడు తను అని చెప్పి అటు ఊరికే కామెడీగా అనమాట. కామెడీగా నాకు ఇష్టం నేను రాసింది పెర్ఫార్మెన్స్ చూసుకున్నప్పుడు కానీ, అంతే తప్ప అది వాళ్ళు నాకంటే చాలా పెద్దరు, గోపాల్ గారు వాళ్ళు, దత్తు గారు, చిరంజీవి గారు అంతా కూడా నాకంటే నిష్ణాతులు వాళ్ళు. నేనంతా ఐఎమ్ ఏ వాటర్ బబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. ఏమైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు ఏమైనా జరిగినాయా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు? చాలా మైన్యూట్ తప్ప, అంటే ఏమైనా చాలా కీలకమైంది ఏదైనా ఏమి జరగలేదు. నేను సోల్తో రాస్తాను కాబట్టి సోల్, నేను ఫస్ట్ సోల్తో రాసినప్పుడే సోల్ విల్ ఫిక్స్ ద క్లైమాక్స్. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళడానికి మాకు మార్గం ఒకటే మార్గం ఉంటుంది, ఇంకా అసలు రెండు మార్గాలు ఉండవు సోల్ ఆవిష్కరణలో స్క్రిప్ట్ రాసేటప్పుడు మాత్రం. అది సరే, ఓపెన్ దగ్గర నుంచి ఎండ్ వరకు చిన్ని కృష్ణ గారికి చాలా అద్భుతంగా నరసింహనాయుడు అవనివ్వండి, గంగోత్రి అవనివ్వండి, వాటితో కంపేర్ చేస్తే చాలా అద్భుతంగా పండినవి సీన్లు ఏవైనా మీకు? నాకు ఎట్లా చెప్పాలి, ఆయన్ని ఎప్పుడు ఏ యాంగిల్లో చూసినా కూడా ఆ యాంగిల్లో స్కై లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చే సీన్ వచ్చి నాకు తులసి కోట సీన్ ఒకటి ఉంది దాంట్లో అనమాట. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా వీరశంకర్ రెడ్డి అనే ఒక ఎమోషన్ నాకు భలే ఇష్టం అనమాట. అది కొత్త సీన్, ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్లో అది చాలా గొప్ప సీన్ అనమాట. అశ్విని దత్ గారి మిస్సెస్ అమ్మ మా తల్లి ఆ సీన్ చాలా అప్రిషియేట్ చేసింది. అప్పుడు దత్తు గారి పిల్లలు చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు దత్తు గారు, స్వప్న దత్తు, ప్రియాంక దత్తు కలిసి ఈ సినిమాని మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి చూపించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జనరేషన్ చూసి నా స్క్రిప్ట్ని ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు కూడా చిన్న టెన్షన్ ఉంది, చాలా టెన్షన్ ఉంది నాకు. 22వ తారీఖు మాత్రం వాళ్ళు ఏం కామెంట్స్ పెడతారు ఈ కథ మీద, ఈ కథ మీద ఏం కామెంట్స్ పెడతారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు జనరేషన్ మరి ఇంకొక 10-20 సంవత్సరాలు పోయినా సరే ఇంద్రాయే ఇంకా ఆ లెవెల్లో ఉండదు, ఇంకా తగ్గదు. ఒక పీక్లో ఉన్న పిక్చర్ అది, ఇంకా దాన్ని ఎవరో కూడా కామెంట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఫ్రేము కూడా ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుందండి. అది మన ఇంట్లో జరిగిందా, మన ప్రాంతంలో జరిగిందా, హీరోయిజం అంటే ఎలా ఉంటుందా, త్యాగం అంటే ఎలా ఉంటుందా, ఒక ఎలిమెంట్స్ కాదు కదండి ఇంద్ర అన్నది. నిజంగా మీరు సోల్తో రాసిందే, ఒక ఆత్మతో రాయించిందే. సరే, మరొక అంశం, ఎందుకు చిన్ని కృష్ణ గారు కొన్ని సినిమాలకే పరిమితం అవడం, కొన్ని స్క్రిప్ట్లు చేసి ఆగిపోవడం, మీలాంటి రచయిత పూర్తి స్థాయిలో ఎందుకు ఇండస్ట్రీని? నేను దానికి ఒకే ఒక సమాధానం చెప్తానండి. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చేమో, నా యొక్క యాటిట్యూడు అది. 29 సంవత్సరాలు నాకు ఆ సినిమా రాసినప్పుడు, 29 years ఓల్డ్ నేను ఆ కథ రాసినప్పుడు. ఇప్పుడు నాకు 50+ ఉన్నాను. సో ఆ ఎమోషన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు. మనిషి నిరంతర విద్యార్థి, తప్పులు నాలో ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు, నేనే కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నేను మాత్రం నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను ఇప్పుడు కూడా. ప్రతి అంశాన్ని నేను, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది, ఇక్కడ చూసే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది, కానీ యూనివర్స్లో ఈ విశ్వం, ఈ పాజిటివ్ ఎనర్జీ, ఆ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వేరుగా ఉంటుంది. నేను మాత్రం ఫీల్ అయ్యేది, నాకు గ్యాప్ రావడానికి కారణం నేను తీసుకున్నానా అని నేను నమ్మను. కానీ శ్రీరామచంద్రుడు కూడా సాక్షాత్తు ధర్మం కోసం 12 సంవత్సరాలు వనవాసం చేశారు. ఆయన వనవాసం చేయటానికి కారణాల కంటే నేను ఈ 12 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా వనవాసంలో ఉండటం పెద్ద కష్టమేం కాదు అనిపించలేదు నాకు. సో మళ్ళీ ఆ శ్రీరామచంద్రుడు తిరిగి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఎలా పరిపాలించాడో
మనందరికీ తెలిసినట్టుగా ఆ సోల్ని, ఆ ధర్మాన్ని, ఆ యొక్క ప్రకృతి యాంగిల్ని పెడుతూ మళ్ళీ మంచి సినిమాలు ఆల్రెడీ రాసున్నాయే వస్తాయని నేను పూర్తిగా ఆ కాశీ విశ్వనాథుడిని నమ్ముతూ, ఆ గంగమ్మ తల్లిని, ఆ విశాలాక్షిని నమ్ముతూ, ఇంద్ర టోటల్ క్రెడిట్. నటించిన నటీనటులు అందరూ, ముఖ్యంగా డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆ కథ రాసింది మాత్రం చిన్ని కృష్ణ కాదు,